డెంగ్యూని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులువుగా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని స్థానిక పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి అన్నారు. డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకొని వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. పట్టణంలో డెంగ్యూ మాసోత్సవ ర్యాలీని బుధవారం వైద్యాధికారిణి డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధికి కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం గురించి అవగాహన కల్పించారు. తెనాలి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకొనుట అనే మూల సూత్రం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని చెప్పారు. డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ డెంగ్యూ మాసోత్సవాలు ప్రజలలో అవగాహన కల్పించి ప్రజలను భాగస్వాములను చేసి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తెనాలి యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్ర మౌళి మాట్లాడుతూ ప్రజల అవగాహన భాగస్వామ్యంతోనే దోమల ద్వారా వ్యాపించి అన్ని వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉందన్నారు. పాల్రాజ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ రాధిక సహాయ సహకారాలతో ఆ కళాశాల నర్సింగ్ విద్యార్థినులతో పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి తెనాలిలోని పలు వీధుల ద్వారా డెంగ్యూ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ కరపత్రాలు పంచారు. మలేరియా, ఫైలేరియా ఆరోగ్య సిబ్బంది స్థానికులతో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలపై దేవీ చౌక్ సెంటర్లోని ప్రధాన కూడలిలో ప్రతిజ్ఞ చేయించారు. టీబీ సూపర్వైజర్ రవికుమార్, మలేరియా సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, తిరువీధుల శివరామప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు నవీద్, రషీద్, కరీముల్లా, శరత్, వేణుగోపాల్, దీపాల శ్రీనివాసరావు, వజ్ర రామారావు, సోమిశెట్టి సాయిబాబు, కొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, కారుమూరి రాజేంద్ర ప్రసాద్, బాషిద్, ఆరోగ్య కార్యకర్తలు, వార్డు సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి దోమ పెరగకుండా ఉండాలంటే నీటి నిల్వలు మనం లేకుండా చూసుకోవాలి. తర్వాత పెరిగిన దోమ కుట్టకుండా ఉండాలి. పెరిగిన దోమ కుట్టకుండా ఉండాలంటే ఇది దాదాపుగా ఎర్లీ అవర్స్లో, ఇది పెద్ద ఎత్తగలదు, 100 మీటర్స్ వరకు మాత్రమే ఎగురుతుంది. కాబట్టి ఎర్లీ పొద్దున్నే లేచినప్పుడు చీకట్లో మూలలు అట్లా ఏమైనా ఈ దోమ దాక్కొని ఉండొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేవగానే దోమలు ఏమైనా ఉన్న ఇళ్లలో అది కొంచెం పారదోలేటట్టుగా మీరు చూసుకోండి. అలాంటి దోమలు కుడితే ఈ డెంగ్యూ రావడానికి అవకాశం ఉంది. కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడడం అలవాటు చేసుకోండి. ఇంటికి మెష్లు, కిటికీలకు కానీ డోర్స్కి కానీ మెష్లు, దోమలు రాకుండా మెష్లు పెట్టుకుంటే మంచిది. ఓకే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ డెంగ్యూ దోమ కుట్టి డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే ఏదో సొంత వైద్యాలు చేసుకోకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలను కలిసి మరి హాస్పిటల్కి రావాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరం. దీనిలో 3 స్టేజ్లు ఉంటాయి: డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్. డెంగ్యూ ఫీవర్, హిమరేజిక్ ఫీవర్ వరకు మనం కొంచెం బ్రతికించవచ్చు. డెంగ్యూ ఫీవర్ అయితే మామూలు జ్వరం లాగే వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తాను, తగ్గిపోతుంది. హిమరేజిక్ ఫీవర్ అంటే బ్లడ్ బయటికి రావడం జరుగుతుంది, కాబట్టి పేషెంట్ కొంచెం వీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. షాక్ సిండ్రోమ్ కనుక వెళ్ళినట్లయితే బ్రతికించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే మనం ఇది ఏమి జ్వరం అనేది ఐడెంటిఫై చేసి డెంగ్యూ అన్నట్లయితే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చనిపోయే పరిస్థితి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మరి జాగ్రత్తలు తీసుకుంటే విషయం ఏంటంటే దోమ కుట్టకుండా చూసుకోవాలి అంటే ఇలా మనం చేయడం వల్ల దోమలు పుట్టకుండా ఉంటాయి. పుట్టిన దోమ మనం కుట్టకుండా చేసుకోవాలి అంటే మనం సాయంత్రం పూట 3 అంచెల విధానాలు వాడాలి. ఒకటి సాయంత్రం పూట 5 నుంచి 7 టైంలో మన తలుపులు కిటికీలు వేసుకోవడం వల్ల బయట దోమ లోపలికి రాకుండా ఉంటుంది. రెండోది దోమ తెరలను వాడుకోవడం వలన దోమ మన ఇంట్లో ఉన్నా కానీ మనం కుట్టకుండా ఉంటుంది. మూడోది పూర్తి వస్త్రధారణ, అంటే కాళ్ళు పూర్తిగా వస్త్రధారణ వేసుకుని పడుకోవడం వలన దోమ యొక్క మన చర్మానికి కనపడడం తగ్గిపోతుంది. కాబట్టి దోమ కాటు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు. ప్రజలు వారానికి ఒక్కసారి నీటి నిల్వలు మార్చుకునే ఒక చిన్న మూలసూత్రం మీద ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, జేఈ, మెదడువాపు, జికా వైరస్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే వారానికి ఒకసారి మా ఇంట్లో నీళ్ళు ఎంత బాగున్నా సరే అవి పారబోసి శుభ్రపరిచి మూతలు పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ వారం ఆగంగానే పారబోయాలి అని ఈ వారం గుర్తుండడం కోసం గవర్నమెంట్ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అది మన ప్రతి ఒక్కరు కూడా ఫ్రైడే డే కార్యక్రమాన్ని పాటించి మా డిపార్ట్మెంట్ సహకరించాలి. ప్రజల భాగ్యస్వామితోనే మనం అరికట్టగలుగుతాం ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని.